హాయ్ హలో ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనిషిని మనిషి చంపుకోవడం అనేది సాధారణంగా మారింది. ఎందుకనంటే వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులనే కాకుండా పిల్లలను కూడా చంపేస్తున్నారు. అదేవిధంగా ఒక మహిళా న్యాయవాదిపై దాడి చేసి వాళ్ళ అన్నయ్యే సొంత ఆస్తి కోసం ఆస్తిలో భాగం అడుగుతుందని మొన్న అంటే ఫిబ్రవరి 4న నిన్న ఫిబ్రవరి 4న వాళ్ళ చెల్లెల్ని హత్య చేయడం అనేది చాలా ఘోరం. ఇంతకుముందే ఆమె పోలీసులకు ఈ భయంతోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆమెను అజాగ్రత్తగా వదిలేశారు. ఎందుకనంటే న్యాయవాదులు అంటేనే పోలీసులకు ఒక చిన్న చూపు ఉంటుంది. అది ఎందుకనంటే మేము చేసే పనిలో మా ఇన్వెస్టిగేషన్లో మమ్మల్ని ప్రశ్నిస్తారనే భయం వాళ్ళకు తెలియకుండానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు విలువ ఇచ్చేది ఇక్కడ తెలివి ఉన్న న్యాయవాదులకు కాదు, వాళ్ళను మేనేజ్ చేయగలిగే న్యాయవాదులకు మాత్రమే వాళ్ళు విలువ ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళ వాల్యూస్ వాళ్ళకు మాత్రమే ముఖ్యం. మన వాల్యూస్ అడ్వకేట్ అని చెప్పినా ఎంత నిజాన్ని నిరూపించినా వాళ్ళని సాటిస్ఫై చేయలేమనుకున్నప్పుడు, వాళ్ళని మేనేజ్ చేయలేమనుకున్నప్పుడు వాళ్ళు తక్కువ అంచనా వేస్తూనే ఉంటారు. ఆ మహిళా న్యాయవాది ఇంతకుముందే పాపం కంప్లైంట్ చేసి ఉంది, కానీ ఎలాంటి జాగ్రత్తలు పోలీసు వాళ్ళు తీసుకోలేదు. అందుకే వాళ్ళ అన్నయ్య అయినటువంటి ఆస్తిలో భాగం అడుగుతుందని ఒక దురుద్దేశంతో ఆమెను కిరాతకంగా చంపేయడం జరిగింది. న్యాయవాదులం అందరం ప్రొటెస్ట్ చేస్తాం, కానీ న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. న్యాయం జరగాలని నేను ఎంఏ బేగ్ అడ్వకేట్గా నేను కోరుకుంటున్నాను. అమ్మ, బిడ్డ, చెల్లి, నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వకేట్ ఫ్రెండ్స్.